ఆ దంపతుల కళ్యాణమే లోకానికి ఒక పండుగ. మరి వారి నడవడిక ప్రతి దాంపత్య జీవితానికి ఒక ఆదర్శపు బాట. హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలియన్ మై లైఫ్ ఛానల్. దేని గురించి చెప్తుంది అని అనుకుంటున్నారా? శ్రీరామనవమి పండుగ రోజు బ్లాగ్ అండి ఇది. నేను బ్లాగ్ పెట్టడం మర్చిపోయాను. సో మధ్యలో పెట్టడం ఎందుకని, ఈ రోజుకి శ్రీరామనవమి పండుగ పూర్తయి 16 రోజులు అనమాట. సో అందుకే ఇవాళ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. పండగ అంటేనే ముందు మనం మార్నింగే గడపను పూజించుకోవడం, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కదా. నేను కూడా అలాగే మార్నింగ్ లెగవగానే ముందు ఇంటి ముందు శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని, అలాగే మనం తెలుగువారు ఏ పండుగ అయినా సరే ముందుగా గడపను పూజించుకుంటాం కదా. అలాగే గడపను కూడా పూజించుకొని తర్వాత ఖచ్చితంగా శ్రీరామనవమి అంటేనే ప్రసాదం పానకం వడపప్పు. మరి మా స్టైల్లో వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ వడపప్పునైతే నేను ఇక్కడ పెసరపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వాటర్ వేసేసి నానబెట్టుకుంటున్నానండి. మనం పానకం కలుపుకునే లోపు ఈ వడపప్పు అయితే నానిపోతాయి చక్కగా. తర్వాత పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద చెంబుతో ఒక చెంబు వరకు అయితే నీళ్లు తీసుకున్నాను. ఇందులోకి సరిపడా బెల్లం, అంటే 1 కప్పు బెల్లం వరకు అయితే నాకు సరిపోతుంది. సుమారుగా ఆ నీళ్ళు అనేవి 3/4 లీటర్ వరకు ఉంటాయి. ఇందులోకి నేను 2 టీ స్పూన్స్ వరకు మిరియాలు, 6-7 యాలకుల్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను. మెయిన్గా పానకంలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను క్లిప్ అనేది మిస్ అయింది, కొంచెం 1/2 టీ స్పూన్ వరకు సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందు మనం నూరు పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సొంటి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకి గొంతులో ఏమైనా జలుబు, కఫం లాంటివి ఇలాంటివి ఏమన్నా, ఇప్పుడు సీజన్ మారే టైం కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. అలాగే పానకం అంటేనే మెయిన్గా మనం తులసాకులు యాడ్ చేసుకోవాలి. అలాగే స్వామివారికి నివేదించే ఏ ప్రసాదమైనా కానీ తులసాకు సమర్పిస్తే ఆ ప్రసాదంలో ఎటువంటి దోషము ఉండదు అని మనకైతే పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఇలా పానకం ప్రిపేర్ చేసుకునే లోపు మనకి వడపప్పు కూడా నానిపోతాయి. ఇప్పుడు వడపప్పులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న 1/2 పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మా సైడ్ అయితే వడపప్పు ఇలాగే ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు ఈ 2 ప్రసాదాలని నేను 2 గిన్నెల్లోకి తీసుకొని స్వామివారికి అయితే నివేదిస్తున్నాను. ఒక గిన్నెలో వడపప్పు, ఇంకొక గిన్నెలో అయితే పానకం. ఇలా ఒకసారి పానకం కలుపుకొని ఈ ఎండాకాలంలో అందరూ తీసుకోండి. ఖచ్చితంగా ఒంట్లో వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనకి పానకం అనేది చాలా మంచిది ఈ సమ్మర్లో. తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని స్వామివారికి ఆ నైవేద్యాన్ని సమర్పించి మన కోరికలను, అలాగే ఆ సీతారాముల వలె ప్రతి ఒక్క దంపతులు కూడా ఈ లోకంలో ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.